ఐపీఎల్ 2024 ఎడిషన్లో చెన్నై సూపర్ కింగ్స్కు 4వ విజయం దక్కింది. ఆదివారం ఆ జట్టు 20 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్పై గెలిచింది. మొదట చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, శివన్ దూబే అదరగొట్టారు. రుతురాజ్ గైక్వాడ్ 40 బంతుల్లో 5 ఫోర్లు 5 సిక్సర్లతోటి 69 పరుగులు చేయగా, శివన్ దూబే 38 బంతుల్లో 10 ఫోర్లు 2 సిక్సర్లతోటి 66 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇక చివరిలో వచ్చిన ధోని సిక్సర్లతో చెలరేగాడు. 4 బంతులు ఎదుర్కొన్న ధోని 3 సిక్సర్లతోటి 20 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇక ముంబై ఇండియన్స్ బౌలర్లలో హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీశాడు. బుమ్రా, నబీ పొదుపుగా బౌలింగ్ చేశారు. లక్ష్య ఛేదనలో ముంబై 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు మాత్రమే చేసింది. రోహిత్ శర్మ చేసిన వీరోచిత పోరాటం వృధా అయింది. రోహిత్ శర్మ 63 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు 5 సిక్సర్లతోటి 105 పరుగులు చేసి నాటౌట్గా నిలిచినా ముంబై మాత్రం గెలవలేకపోయింది. పతిరన ముంబైని దెబ్బకొట్టాడు. 4 వికెట్లు తీసిన పతిరన 28 పరుగులు మాత్రమే ఇచ్చాడు. భారీ లక్ష్య ఛేదనలో ముంబైకి కావాల్సిన మంచి ఆరంభమే దక్కింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ మొదటి నుంచే ఎదురుదారికి దిగారు. ముఖ్యంగా రోహిత్ అస్సలు తగ్గలేదు. 7 ఓవర్లకు ముంబై స్కోరు వికెట్ నష్టపోకుండా 70 పరుగులు. కానీ ముంబైని దెబ్బకొట్టేందుకు వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ పతిరన ఒకే ఓవర్లో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్లను పెవిలియన్కు చేర్చాడు. సూర్యకుమార్ యాదవ్ కొట్టిన బంతిని క్యాచ్ పట్టిన ముస్తాఫిజుర్ నియంత్రణ కోల్పోతున్నానని తెలిసి బంతిని గాల్లోకి విసిరి బౌండరీ బయటకు వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చి ఆ బంతిని అందుకున్న తీరు అద్భుతం. వికెట్లు పడ్డా కూడా రోహిత్ శర్మ నెమ్మదించలేదు. తిలక్తో కలిసి వేగాన్ని కొనసాగించాడు. జడేజా బౌలింగ్లో రివర్స్ స్కూప్తో రోహిత్ కొట్టినటువంటి 4 ఆకట్టుకుంది. ఆ వెంటనే అతను గాల్లోకి లేపిన బంతి తుషార్ చేతుల్లో పడి ఎగిరి బౌండరీ బయటపడింది. రోహిత్ శర్మ, తిలక్ వర్మ చక్కగా ఆడుతుండటంతో ముంబైకి ఇబ్బంది లేదనిపించింది. కానీ మళ్ళీ బౌలింగ్కి వచ్చిన పతిరన 14వ ఓవర్లో తిలక్ వర్మను అవుట్ చేశాడు. చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సాధించాల్సిన రన్ రేటు బాగా పెరిగిపోయింది. 18వ ఓవర్లో పతిరన 6 పరుగులు ఇచ్చి షపడ్ను బౌల్డ్ చేశాడు. 6 బంతుల్లో 34 పరుగులు కావాల్సి ఉండగా చివరి ఓవర్లో పతిరన తొలి బంతికి పరుగులేమీ ఇవ్వకపోవడంతో ముంబై పని అయిపోయింది. రోహిత్ సెంచరీతో ముంబై అభిమానులు కాస్త ఊరట పొందారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన సిఎస్కే ఒక దశలో 4 ఓవర్లకు 1 వికెట్ నష్టానికి 24 పరుగులు చేసింది. రుతురాజ్ పవర్ ప్లేలో చాలా నెమ్మదిగా ఆడుతున్నాడని రహానీను ఓపెనర్గా పంపించగా ఈ ప్రయోగం బిడిసిగొట్టింది. 3వ స్థానంలో వచ్చిన రుతురాజు ఈసారి దూకుడుగా ఆడాడు. పవర్ ప్లేను సిఎస్కే 1 వికెట్ నష్టానికి 48 పరుగులతో ముగించింది. రచిన్ రవీంద్ర అవుట్ అయిన దూబే సూపర్ ఫామ్ను కొనసాగించడం, రుతురాజు జోరందుకోవడంతో ముంబైకి ఆనందం లేకుండా పోయింది. బుమ్రాను జాగ్రత్తగా ఆడిన వీళ్ళిద్దరూ మిగతా బౌలర్లను లెక్క చేయలేదు. స్పిన్నర్ల బౌలింగ్లో దూబే చెలరేగుతాడని పేస్ బౌలర్లతోటే బౌలింగ్ కొనసాగించినా అతను ఆగలేదు. రుతురాజ్ ఇచ్చిన కష్టమైన క్యాచ్ను రోహిత్ పట్టలేకపోయాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న రుతురాజ్ గైక్వాడ్ లాఫ్టెడ్ షాట్ సిక్సర్తో అర్ధశతకాన్ని అందుకున్నాడు. ఇక దూబే షెపర్డ్ ఓవర్లో వరుసగా 6, 6, 4 బాదేశాడు. 3వ వికెట్కు 90 పరుగులు జత చేసిన ఈ జోడీని హార్దిక్ పాండ్యా విడదీశాడు. దూబే బాదును కొనసాగించిన మిచెల్ వేగంగా ఆడలేకపోవడంతో 19 ఓవర్లకు సిఎస్కే 3 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. చెన్నై 200 పరుగులు చేస్తుందా అని అనిపించింది. కానీ హార్దిక్ వేసిన ఆఖరి ఓవర్లో 2వ బంతికి డారెల్ మిచెల్ అవుట్ అవడంతో కేరింతలతో హోరెత్తిన స్టేడియంలో క్రీజులోకి వచ్చిన ధోని అదరగొట్టాడు. వరుసగా లాంగ్ ఆఫ్, లాంగ్ ఆన్, స్క్వేర్ లెగ్ మీదుగా బంతిని స్టాండ్స్లోకి పంపించిన అతను సిఎస్కే స్కోర్ను 200 పరుగులు దాటించాడు. ఈ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఎక్కడ మ్యాచ్ ఆడినా పసుపు రంగు జెర్సీలతో స్టాండ్ నిండిపోతున్నాయి. ధోని కూడా ఆడిన కాసేపు అభిమానులను అలరిస్తున్నాడు. ఆదివారం కూడా అతను వాంఖడే స్టేడియాన్ని హోరెత్తించాడు. ముంబైతో మ్యాచ్ ఆఖరి ఓవర్లో క్రీజులోకి వచ్చిన మహి వరుసగా 3 బంతుల్లో సిక్సర్లు కొట్టడంతో స్టేడియం ఊగిపోయింది. కాలి నొప్పితోటే బ్యాటింగ్ చేసిన ధోని ఫినిషర్ పాత్రకు ఎప్పటిలాగానే న్యాయం చేశాడు. ఇక ఈ మ్యాచ్లో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ బౌలింగ్పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. చాలా కాలం తర్వాత ఆఖరి ఓవర్లలో నేను చూసిన అత్యంత చెత్త బౌలింగ్ ఇదే. సాధారణమైన బౌలింగు, సాధారణమైన కెప్టెన్సీ. సిఎస్కేను 185 పరుగులకే కట్టడి చేయాల్సింది. షపర్డ్తో 2 ఓవర్లు ఎందుకు వేయించాల్సి వచ్చింది? దూబే క్రీజ్లో ఉంటే ఏముంది, స్పిన్నర్లు బౌలింగ్ చేయకూడదా? ఒకే ఓవర్ వేసిన శ్రేయస్ గోపాల్ 9 పరుగులే ఇచ్చాడు అని హార్దిక్ పాండ్యాపై దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. గత మ్యాచ్లో 5 వికెట్లతో సత్తా చాటిన బుమ్రాకు 4వ ఓవర్లో బంతిని ఇవ్వడంపై గవాస్కర్ అసహనం వ్యక్తం చేశాడు. మళ్ళీ బౌలింగ్ చేసేందుకు బుమ్రా మరో 4 ఓవర్లు ఎదురు చూడాల్సి వచ్చింది. తిరిగి ఇన్నింగ్స్ 17వ ఓవర్లో బౌలింగ్కి వచ్చిన బుమ్రా వరుసగా తన 2 ఓవర్లను వేశాడు.
ఈ మ్యాచ్లో వికెట్ తీయకపోయినా అతడు కేవలము 6.75 ఎకానమీ రేటుతో 27 పరుగులే ఇచ్చాడు. ఇక నబీ 3 ఓవర్లలో 6.33 ఎకానమీతో 19 పరుగులే సమర్పించుకున్నాడు. స్పిన్నర్ల బౌలింగ్లో దూబే సిక్సర్లతో రెచ్చిపోతాడని మొత్తం పేసర్లతోనే హార్దిక్ పాండ్యా బౌలింగ్ వేయించాడు. కానీ ఫాస్ట్ బౌలర్లో బౌలింగ్లోనూ అతడు బౌండరీలు కొట్టాడు. అలాంటప్పుడు నబీతో కానీ లేదా ఒకే ఓవర్ వేసి 9 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసిన గోపాల్తో కానీ ఎందుకు బౌలింగ్ చేయించలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక చివరి ఓవర్లో లయ తప్పిన హార్దిక్ పాండ్యా ధోని సిక్సర్లు కొడుతుంటుంటే చేష్టలు అడిగాడు. గత 2 మ్యాచ్ల్లో ముంబై గెలుపుతో అభిమానులు హార్దిక్ను గేలి చేయటం మానుకుంటారేమో అనిపించింది. కానీ ఈ మ్యాచ్లో అతని వైఫల్యంతో ప్రేక్షకులు మరోసారి హార్దిక్ను ఎగతాళి చేశారు. ఇక స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ జట్టు ఓపెనర్ అజింక్య రహానే 8 బంతులు ఎదుర్కొని ఒక 4 తోటి 5 పరుగులు మాత్రమే చేసి కోయిడ్జీ బౌలింగ్లో హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక మరొక ఓపెనర్ రచిన్ రవీంద్ర 16 బంతులు ఎదుర్కొని 2 4లు 1 సిక్సర్ తోటి 21 పరుగులు చేసి శ్రేయస్ గోపాల్ బౌలింగ్లో ఇషాన్ కిషన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుతంగా రాణించాడు. ఈ ఇన్నింగ్స్లో మరి సిఎస్కే బ్యాటింగ్కు వెన్నుముకగా నిలిచిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 40 బంతులు ఎదుర్కొని 5 4లు 5 సిక్సర్లతోటి 69 పరుగులు చేసి హార్దిక్ పాండ్యా బౌలింగ్లో నబీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక శివన్ దుబే సైతం శివాలెత్తిపోయాడు. 38 బంతులు ఎదుర్కొన్న శివన్ దుబే 10 4లు 2 సిక్సర్లతోటి 66 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. డారెల్ మిచెల్ 14 బంతులు ఎదుర్కొని ఒక 4 తోటి కేవలం 17 పరుగులు మాత్రమే చేసి హార్దిక్ పాండ్యా బౌలింగ్లో నబీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక చివరి ఓవర్లో బ్యాటింగ్కి వచ్చిన ధోని 4 బంతులు ఎదుర్కొని వరుసగా 3 సిక్సర్లతోటి 20 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఇక ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీయగా శ్రేయస్ గోపాల్ కోయిడ్జీ చెరో వికెట్ తీశారు. అయితే వికెట్లు తీయకపోయినప్పటికీ నబీ కానీ బుమ్రా కానీ అద్భుతంగా బౌలింగ్ చేశారని చెప్పాలి. నబీ ఓవర్కు సగటున 6.3 చొప్పున పరుగులు ఇస్తే బుమ్రా ఓవర్కు సగటున 6.8 పరుగులు చొప్పున ఇవ్వడం జరిగింది. ఇక హార్దిక్ పాండ్యా 3 ఓవర్లు వేసి భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఓవర్కి 14.3 చొప్పున పరుగులు సమర్పించుకుంటే రొమారియో షెపర్డ్ సైతం 2 ఓవర్లలోనే 33 పరుగులు అంటే సగటున ఓవర్కి 16.5 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. ఇక 207 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన ముంబై ఇండియన్స్కు మంచి ఆరంభమే దక్కింది. ఆ జట్టు ఓపెనర్ రోహిత్ శర్మ 63 బంతులు ఎదుర్కొని 11 4లు 5 సిక్సర్లతోటి 105 పరుగులు చేసి చివరికంట నాటౌట్గా నిలిచాడు. అయినప్పటికీ ముంబైని గెలిపించలేకపోయాడు. ఇక మరొక ఓపెనర్ ఇషాన్ కిషన్ 15 బంతుల్లో 3 4లు 1 సిక్సర్ తోటి 23 పరుగులు చేసి పతిరన్న బౌలింగ్లో ఠాకూర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ గత మ్యాచ్లో అదరగొట్టాడు. కానీ ఈ మ్యాచ్లో మళ్ళీ విఫలం కావడం జరిగింది. 2 బంతులు ఎదుర్కొన్న సూర్యకుమార్ యాదవ్ పతిరన్న బౌలింగ్లో ముస్తాఫిజుర్కు క్యాచ్ ఇచ్చి డక్అవుట్ అయ్యాడు. 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన తిలక్ వర్మ ఈ మ్యాచ్లో చక్కటి బ్యాటింగ్ను ప్రదర్శించాడు. వాస్తవానికి రోహిత్ శర్మ తిలక్ వర్మ క్రీజ్లో ఉన్నంతసేపు ముంబై గెలుస్తుందని అనిపించింది. 20 బంతులు ఎదుర్కొన్న తిలక్ వర్మ 5 4లతోటి 31 పరుగులు చేసి పతిరన్న బౌలింగ్లో ఠాకూర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక కెప్టెన్ హార్దిక్ పాండ్యా 6 బంతులు ఎదుర్కొని కేవలం 2 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమయ్యాడు. చివరికి తుషార్ దేశ్పాండే బౌలింగ్లో రవీంద్ర జడేజాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక టిమ్ డేవిడ్ 5 బంతులు ఎదుర్కొని 2 సిక్సర్లతోటి 13 పరుగులు చేసి ముస్తాఫిజుర్ బౌలింగ్లో రచిన్ రవీంద్రకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక రొమారియో షెపర్డ్ 2 బంతులు ఎదుర్కొని కేవలం 1 పరుగు మాత్రమే చేసి పతిరన్న బౌలింగ్లో బౌల్డ్ కావడం జరిగింది. చివరిలో బ్యాటింగ్కి వచ్చిన నబీ 7 బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులు మాత్రమే చేసి నాటౌట్గా నిలిచాడు. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు మాత్రమే చేయడంతో 20 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ఇక చెన్నై బౌలర్లలో మతీషా పతిరన అద్భుతమైన బౌలింగ్ను ప్రదర్శించాడు. 4 ఓవర్లు వేసినటువంటి పతిరన కేవలం 28 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలకమైనటువంటి వికెట్లు తీశాడు. ఓవర్కి సగటున 7 పరుగులు మాత్రమే ఇవ్వడం జరిగింది పతిరన. ఇక తుషార్ దేశ్పాండే 1 వికెట్, ముస్తాఫిజుర్ రెహమాన్ కూడా 1 వికెట్ తీయడం జరిగింది. మొత్తంగా సిఎస్కే బౌలర్లు ముంబై బౌలర్లతో పోల్చినట్లయితే మంచి బౌలింగ్ను ప్రదర్శించారని చెప్పాలి. తన అద్భుత బౌలింగ్ ప్రతిభతోటి ముంబై బ్యాటర్లకు కళ్ళెం వేయటమే కాకుండా 4 కీలకమైనటువంటి వికెట్లు తీసిన మతీషా పతిరనకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఈ మ్యాచ్ తర్వాత తాజాగా పాయింట్ల పట్టికను పరిశీలించినట్లయితే సిఎస్కే తన 4వ విజయంతో 3వ స్థానంలోకి వచ్చింది.
ఇక ఎప్పట్లాగానే రాజస్థాన్ రాయల్స్ జట్టు తన అగ్రస్థానాన్ని కొనసాగిస్తుంది. 6 మ్యాచ్లు ఆడిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 5 విజయాలు 1 పరాజయంతో మొత్తం 10 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవగా, నిన్ననే మరొక విజయాన్ని సాధించినటువంటి కేకేఆర్ పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో కొనసాగుతుంది. 5 మ్యాచ్లు ఆడినటువంటి కేకేఆర్ 4 విజయాలు కేవలం ఒకే ఓటమితోటి మొత్తంగా 8 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో ఉంది. ఇక 3వ స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ కొనసాగుతుంది. 6 మ్యాచ్లు ఆడినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ 4 విజయాలు 2 పరాజయాలతోటి 8 పాయింట్లు సాధించి ఆ పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది. అయితే కేకేఆర్ కానీ సిఎస్కే కానీ ఈ 2 జట్లు కూడా 8 పాయింట్లు ఉన్నప్పటికీ కేకేఆర్కి అద్భుతమైనటువంటి నెట్ రన్ రేటు ఉండటంతో కేకేఆర్ పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో ఉంది. కొంచెం తక్కువ రన్ రేటు ఉన్నటువంటి సిఎస్కే 3వ స్థానంలో ఉన్నది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మొత్తం 5 మ్యాచ్లు ఆడి 3 విజయాలు 2 పరాజయాలతోటి పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో కొనసాగుతుండగా, లక్నో సూపర్ జెయింట్స్ కూడా 3 విజయాలు సాధించినప్పటికీ మరి నెట్ రన్ రేట్లో కొంత ఎస్ఆర్హెచ్ కంటే వెనుకబడి ఉండటం వల్ల 5వ స్థానంలో, గుజరాత్ టైటాన్స్ 6వ స్థానంలో, పంజాబ్ కింగ్స్ 7వ స్థానంలో, ముంబై ఇండియన్స్ 8వ స్థానంలో, ఢిల్లీ క్యాపిటల్స్ 9వ స్థానంలో ఉండగా, ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 10వ స్థానంలో కొనసాగుతుంది. ఇప్పటివరకు ఆర్సీబీ కేవలం ఒకే ఒక విజయాన్ని సాధించి 5 పరాజయాలను మూటగట్టుకోవడంతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.